నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామమ్మ. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఆ రోజు ఆ విశిష్టత ఉంది కాబట్టి స్వామి అనుగ్రహం మన పైన ఉండాలంటే మనం కొన్ని విధానాలు ఆచరించాలంటారు. మరి ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. అసలు ఏ ఏకాదశి అయినా చాలా పవిత్రమైనది అని చెప్పేసి మన హిందూ ధర్మ మార్గంలో మనం ప్రతి ఏకాదశిని కూడా పూజ కిందే కొలుచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఏంటి అంటే ఏకాదశి అన్నది విష్ణుమూర్తికి సంకేతం. అంటే విష్ణుమూర్తి యొక్క పూజలన్నీ ఏకాదశి రోజునే. అన్నిటిలోనూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి అన్నది విశిష్టమైనది ఎందుకయింది అంటే ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామికి అంటే విష్ణువుకి ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అందరూ అంటే వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి మీరు ఏ విష్ణుమూర్తి దేవాలయాల్లో అయినా సరే మామూలుగా ఏంటి అంటే అందరూ దక్షిణంగా స్వామి లోపలికి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. ఈ ఒక్కసారి మాత్రం అంటే ఆ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఇంకో మార్గంలో మీరు ఎప్పుడైనా చూస్తే మన సాంప్రదాయంలో కూడా దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్పేసి రెండు ఆయనాలు. ఈ ఆయనాలు అంటే ఏంటి అంటే సూర్యుడు దక్షిణం వైపు తిరిగినంతసేపు దాన్ని దక్షిణాయనం అని పిలుస్తున్నాం. అదే మకర సంక్రాంతి వచ్చేసరికి మళ్ళీ ఆయన ఎటు వస్తున్నాడు అంటే ఉత్తరం వైపు వస్తున్నారు. ఎప్పుడైనా ఒక ఫోర్స్ చూడండి, ఒక స్ట్రైట్గా వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. అదే ఎలాస్టిసిటీ అంటారు. మీరు చూస్తే ఒక బాల్ని కనుక మనం గోడకు కొట్టాము అంటే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు చాలా చిన్న ఫోర్స్లో వెళ్తుంది. అదే కనుక అది మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తుంది చూసారా, అప్పుడు వచ్చే అందుకే ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని కూడా పిలుస్తూ ఉంటారు. మీకు ఆ పుణ్యకాలం అని పిలవడానికి ఏంటి అంటే అందులోనే చాలా మంచిగా అంటే కొన్ని శూన్యమాసాలు ఇప్పుడు చూడండి, పుష్యమాసం అని కానీ లేకపోతే పాల్గొన మాసం, ఈ ఆషాఢ మాసం, ఇవన్నీ ఎలా అంటే ఈ కాలంలోనే వస్తున్నాయి. అంటే ఆ శూన్యమాసం అంటే చాలా మంది సున్నా అంటే ఏంటంటే ఏవి లేదేమో అని అనుకుంటాం, కానీ అన్ని సున్నాలోంచే వచ్చాయి మనం చూస్తే. నిజం. అంటే పూర్ణత్వం అంటేనే సున్నా. అంటే ఆ పూర్ణత్వం తెచ్చుకోవాలి. అలాంటప్పుడు ఏంటి అంటే మనం స్వామిని ఎలా కొలుస్తున్నాం అంటే తక్కువ శక్తి ఉన్నప్పుడు ఎక్కువసేపు మనం శ్రమపడి సాధన చేయడం ద్వారా దేవుణ్ణి మనం తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే శుభకార్యాలకు వీటికి ఇది శూన్యం, కానీ దేవతారాధనకు మనం శక్తిని సంపాదించుకోవడానికి చాలా మంచి మాసం. అంటే అప్పుడు నిజంగా కూడా శుభకార్యాలు అవన్నీ పెట్టకపోవడానికి నా వరకు నేను పెద్దలు నిర్ణయించిన ఏమిటి అని అనుకుంటాను అని అంటే అలా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి అసలు ఏ బిజీ లేకుండా ఉంటే దైవ ఆరాధనలోనే ఉంటారు. నిజం. అంటే ఇంకే పని లేదు, ఇంకో పని ఉంటే ఆలోచన అన్నీ. ఇప్పుడు చూడండి, నేను ఆ పని చేయాలి అన్నప్పుడు దీని మీద మనకు ఆలోచన ఉండదు కదా. అలా ఉండకుండా అందరూ ఒకే దాని మీద ఫోకసివ్గా ఉండాలి అన్న దానికోసం ఇది పెట్టారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నిజమమ్మా. దానికి తోడు ఏంటి అంటే చంద్రుడి యొక్క శక్తి కూడా, అంటే సౌరశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా చంద్రుడి యొక్క శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఉపగ్రహమే కదా, అంటే చంద్రుడి యొక్క కాంతి వల్లే అది ప్రతిబింబిస్తోందని మనకి చెప్తారు ఆస్ట్రాలాజికల్గా కూడా. అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే మన లోపల ఉన్న ప్రాణశక్తిని మనం పెంచుకున్నామో అంటే దైవారాధన ద్వారా, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫోకస్ అన్నది బాగా పెరుగుతుంది. అంటే ఈ 6 మాసాలు మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆ ఫోకస్ని ప్రాణశక్తిని పెంచుకుంటే మిగతా 6 మాసాల్లో ఏంటి అంటే మనం నార్మల్గా ఇప్పుడు చూడండి కార్తీక మాసం వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఎప్పుడు దేవుడితో ఉండాలనే చెప్పారు. కానీ ఏంటి అంటే ముక్కోటి దేవతలు ఒకేసారి విష్ణుమూర్తిని కొలుస్తున్నప్పుడు ఆ దేవతల్లో మనం ఒక భాగం అవ్వడం అన్నది ఎంతో అదృష్టం. ఎందువల్ల అంటే వాళ్ళతో పాటు మనం ఎంతో కొంత చేసాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు ఎప్పుడైనా వింటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందండి అంటారు. అదేవిధంగా దేవతతో మనం
అక్కడ కూర్చుని ఇప్పుడు ఒక దేవత అక్కడ ఉంది, ఆ దేవతతో మనం చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఎంతో కొంత ఆ శక్తి మనకు కూడా అంటుతుంది కదా. అందువల్ల వాళ్ళు ఇది పెట్టారు అని అంటే ఈ టైంలో ఆ ఏకాదశి అంత పవిత్రమైందని చెప్పడానికి కారణం ఏమిటి అంటే అంతమంది దేవతలతో కూర్చుని మనం చేయడం ద్వారా మనకు కూడా ఆ దేవతా శక్తి అన్నది కొంచెం అంటే మనం ఎక్కువ కష్టపడక లేకుండా కొంచెం కష్టపడితే సులువు అవుతుంది అని చెప్పారు. అందువల్ల ఇది దానికి తోడు ఏంటి అంటే ఎప్పుడైనా సరే ప్రదక్షిణం అప్రదక్షిణం అంటారు. మీరు మామూలుగా ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటున్నారు కదా, ఇప్పుడు ఏంటి ఉత్తర ద్వార దర్శనం అంటే రివర్స్ లో వస్తున్నారు, అప్పుడు దాని యొక్క శక్తి అన్నది పెరుగుతుంది. అందుకనే అనులోమ విలోమ అని కూడా మంత్రాల్లో మనం చేస్తాం. అంటే ఫస్ట్ స్ట్రైట్ గా చేస్తాం, తర్వాత రివర్స్. అది చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఈ శక్తి అనులోమం అంటే కింద నుంచి కుండలిని శక్తిని పైకి తీసుకెళ్లి విశ్వవ్యాపక చైతన్యంలో కలుపుతున్నాం. మళ్ళీ రివర్స్ లో వచ్చేసరికి ఏమవుతుంది, విశ్వవ్యాపక చైతన్యంలో ఉన్న శక్తిని మన లోపలికి తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు దీన్ని తీసుకెళ్లి అందులో కలిపి కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోంచి మన లోపలికి తెచ్చుకునే పద్ధతి, ఆ ప్రక్రియ అన్నది ఇక్కడ జరుగుతుంది. అందువల్ల వాళ్ళు ఈ ఉత్తర ద్వార దర్శనమైనా చెప్పారు, ముక్కోటి ఏకాదశి అన్నది ఇంత ప్రత్యేకంగా వాళ్ళు చెప్పడానికి కూడా కారణం మనలో శక్తిని తొందరగా అంటే ఈజీగా మళ్ళీ ఎక్కువ శక్తిని తెచ్చుకునే మార్గం ముక్కోటి ఏకాదశి. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి ఏం చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అక్కడ ఆల్రెడీ దేవతామూర్తులంతా ఉంటారు కాబట్టి మనం జస్ట్ స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు కూర్చోగలిగితే చాలు. ఏదో విశేషంగా చేయాల్సిన విశేషంగా అంటే తప్పకుండా చేయాలి. ఎందుకు ఇప్పుడు ఎంత పిండి కలిపితే అంతే రొట్టె వస్తుంది కదా, అంటే ఏమి చేయకుండా కూర్చుందాం అనుకోండి ఏమవుతుంది అంటే మీరు ఏదో మంత్రము గురువుల ద్వారా మంత్రం తీసుకున్నారు, ఆ మంత్ర సాధన చేసుకోవచ్చు. లేదు మీకు తెలిసిన స్తోత్రాలు ఏదైనా సరే పూర్తిగా మీ దృష్టి ఆ దేవత పైన పెట్టి, అంటే ఈవెన్ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి చెయ్యాలా అని కూడా కాదు, ఏదో ఒక దేవాలయం. ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే ఇంట్లో కూర్చుని కూడా చేయొచ్చు కదండి అని చాలా మంది. అది ఇంట్లో కూర్చుని చేస్తే మనకు అంత భక్తి శ్రద్ధ ఉంటే అసలు ముక్కోటి ఏకాదశి అవ్వక్కర్లేదు. అన్ని ఏకాదశులు కాదు, అన్ని తిథులు ఏకాదశులే అవుతాయి. ప్రతి నిమిషము మనకు ముఖ్యమే అప్పుడు. కానీ అంత దృష్టి లేదు కాబట్టి మనం ఏంటి అంటే ఒక ఫోకస్ పెరగడం కోసం ఏదో ఒక గుడికి, ఏదో ఒక దేవాలయానికో క్షేత్రానికో వెళ్ళి అక్కడ కూర్చుని సాధన చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ దేవత యొక్క శక్తిని అంటే సాధన అన్నది మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ సాధన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు సాధనే మిమ్మల్ని ఆ దేవతని కనెక్ట్ చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మీకు దాని రుచి తెలియాలి అంటే తినాలి కదమ్మా. తినకుండా ఎవరో తిని దీనివల్ల నాకు ఈ ఫలితం వచ్చిందండి అంటే ఆడ కాసేపు కూర్చుని నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి అని చెప్పడం ఈజీ. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎప్పుడు కనిపించాలి అంటే మాత్రం తప్పకుండా వాళ్ళు ఎలా దేవుడితో కనెక్షన్ పెట్టుకున్నారో మనం కూడా అలాగే పెట్టుకోవాలి. అంటే పలానా వాళ్ళకే అవుతుందని లేదమ్మా. ఈ భూమి మీద ఎవరైనా సరే మనస్సు నిశ్చలంగా పెట్టుకుని దేవత మీద కనుక ఫోకస్ పెడితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆ దేవుడు కనిపిస్తాడు. ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కటే. ఈరోజే పొద్దున్న ఒక చిన్న కొటేషన్ చూశాను. ఏమిటి అని అంటే చాలా బాగుంది. ఏమిటి అంటే నీలో ఉన్న ప్రత్యేకతను నువ్వు చూపించాలి, అంతే తప్ప ఎవరు నీకు టీచ్ చెయ్యరు. దానికి ఎగ్జాంపుల్ ఏమిటి చెప్పాడు వాడు అంటే అర్జునుడికి దుర్యోధనుడికి ఒకడే గురువు, కానీ ప్రత్యేకత ఎవరు చూపించారు? ఎందుకు ప్రత్యేకత చూపించారు అంటే ఆయనకున్న కాన్సన్ట్రేషన్. అంటే ఆ గురువు చెప్పింది వినాలి అంటే ఫస్ట్ మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. 100 మంది కౌరవుల్ని 105 మంది మొత్తం వీళ్ళు 5 మొత్తం 105 మందిని నుంచో పెడతారు. ఎవరు? ద్రోణాచార్యుల వారు నుంచో పెట్టి ఒక చెట్టు మీద ఒక చిలకని పెట్టి ఆ చిలక కన్నును కొట్టాలిరా అని అందరికీ చెప్తారు. అందరికీ ఎప్పుడైతే చిలక కన్నును కొట్టాలి అని చెప్తున్నారో చెప్పేసరికి ప్రతి ఒక్కళ్ళకి ఈయన వెళ్ళి అడుగుతాడు. ఏమని అంటే ఒరే బాబు ఏం కనిపిస్తోంది అంటే చెట్టు కనిపిస్తోంది అంటే అందరూ కనిపిస్తోంది అంటారు. కొమ్మ కనిపిస్తోందా అంటే కనిపిస్తోంది అంటారు. చిలక కనిపిస్తోందా అంటే చిలక కనిపిస్తోంది అంటారు. కన్ను కనిపిస్తోందా అంటే కన్ను కనిపిస్తుంది. ఒక్కళ్ళు కూడా
కొట్టలేకపోతారు. కానీ అర్జునుడు ఒక్కడే చెప్తాడు ఏమిటంటే చెట్టు కనిపిస్తోందా, కనిపించట్లేదండి. ఆ పైన ఆకాశం అసలు ఏం కనిపించట్లేదండి. కొమ్మ కనిపిస్తోందా, కనిపించట్లేదండి. చిలక కనిపిస్తోందా, కనిపించట్లేదండి అంటాడు. మరి నీకేం కనిపిస్తోందిరా అని అడుగుతారు. అంటే ఆ కన్ను ఒక్కటే కనిపిస్తోందండి అంటాడు. అంతే, కరెక్ట్ గా గురి పెట్టాడు, ఆ కన్ను కొట్టాడు. అంటే అంత ఫోకస్ ఉంటేనే గురువు చెప్పింది అర్థం అవుతుంది. అంతేకా తప్ప గురువు అందరికీ సమానంగానే ఇస్తారు. కానీ మనమే తీసుకోవడంలో లోపం అక్కడ. ఎందుకంటే ఏకాగ్రత ఉంటే. అలాగే దేవుడు అన్నా గురువు అన్నా ఒకటే. ఏంటంటే గురువు ఏంటి అంటే ఫిజికల్ గా ఒక ఆకారంలో మనకి కనిపిస్తూ మన ఎదురుగుండా మనకి చెప్తారు. దేవత అంటే మనం ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆ శక్తితో మనం కలిస్తే మాత్రం అర్థమవుతూ ఉంటుంది. అంతే తప్ప గురువుకి దేవుడికి అసలు భేదం లేదు. అలాంటప్పుడు ఆ దేవుడు కూడా మనకు అన్ని అవ్యాజంగా ఇస్తారు. ఆ ఇచ్చింది తీసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. దానికి మనకి ఏంటి అంటే విద్య అన్నది ఉపయోగపడుతుంది. ఆ విద్య అంటే ఏంటి, జ్ఞానం. మీరు ఎంత సాధన చేస్తారో అంత బాగా ఆ దేవతతో కనెక్ట్ అవుతాం. మనకి 2026 జనవరిలో పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అంటే ఆల్రెడీ మొన్న మనం పుష్కరాలు కంప్లీట్ చేసుకున్నాం కుంభమేళ. ఇప్పుడు వస్తున్నది ఏం పుష్కరాలమ్మా? దీన్ని ఏమంటారంటే మామూలు కుంభమేళా అని అంటారు. ఇది ఏమిటి అంటే ఒక సంవత్సరం మామూలుగా ఎలా ఉంటుంది అని అంటే అమ్మ, సంవత్సరం మొదట దాన్ని ఆది పుష్కరాలని, చివర వచ్చే అంటే అదే సంవత్సరంలో చివర వచ్చే వాటిని అంత్య పుష్కరాలు. అసలు పుష్కరము అంటే ఏమిటి, పుష్కరుడు అని అంటారు కదా. పుష్కరము అంటే ఏమిటి అంటే మనకి సూర్యమండలం అని ఒక మండలం ఉంటుంది. మామూలుగా సూర్యుడు అంటే మనకి ఏం తెలుసు అంటే, సూర్యుడు అంటే పొద్దున్నే ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, ఆయన నుంచి ప్రాణశక్తి వస్తుంది, డి విటమిన్. ఇప్పుడు అందరూ డి విటమిన్ అది కూడా వస్తుంది. కానీ సూర్య మండలం అంటే అర్థం ఏమిటి అంటే 12 మంది ఆదిత్యులు ఉంటారు. అందుకే మీరు ఎప్పుడైనా యోగాలో చేసిన సూర్య నమస్కారాలు అంటే 12 నమస్కారాలు చేస్తాం మనం. అదే సూర్య కళలు కూడా 12 ఉంటాయి. అవి ఏంటంటే 12 సూర్యుళ్ళు. ఈ 12 సూర్యుళ్ళు ఎవరు అంటే తపిని, తాపిని, మరీచి, ధూమ్ర, ఇలా 12 మంది ఉన్నారు మనకి. వీళ్ళు 12 మంది ఏం చేస్తారు, అసలు ఏం చేస్తారంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సూర్యుడు పరిపాలిస్తాడు. సూర్యుడు అన్నది ఏమిటి అంటే ఆ యొక్క, ఇప్పుడు చూడండి ఒక ఆఫీస్ ఉందనుకో, దాంట్లో ఎండి అన్నది ఒక పోస్టు. ఆ ఎండిలో మీరుంటే మీ పేరు, నేనుంటే నా పేరు ఉంటుంది. అంతే. అంటే మనం మనుషులం మారుతాం తప్ప ఎండి అన్నది జాబు, అంటే మేనేజింగ్ డైరెక్టర్ అన్నది జాబు. అలాగే సూర్యుడు అన్నది ఏంటి అంటే ఆ జాబ్ యొక్క డిజిగ్నేషన్ నేమ్. ఇక్కడ తపిని పనిచేస్తే తపిని, తాపిని పనిచేస్తే తాపిని, ధూమ్రా పనిచేస్తే అలా 12 మంది మారుతారనమాట ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క. అందుకే 12 నదులు. ఒక్కొక్క నది అంటే ఆ సూర్యుడికి ఆ నదికి సంగమించే ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు తపిని ఉన్నాడు, ఆ సూర్యుడికి సంబంధించిన నది ఏదైతే ఉందో దానికి పుష్కరాలు వస్తాయి అన్నమాట. అందుకని ఒక పుష్కరం అయి మళ్ళీ రావాలి అంటే 12 సంవత్సరాలు. పుష్కరము అంటేనే 12 సంవత్సరాలు. పుష్కరుడు అంటే ఏంటంటే ఆ నదితో సంగమించిన సూర్యుడిని పుష్కరుడు అని పిలుస్తున్నారు. సో అలా ఏంటి అంటే ఈ సంవత్సరం అంతా ఈ నదికి పుష్కరమే ఉంటుంది. అంటే ఈ నది మొత్తం, ఈ నదిలో ఈ సూర్యుడి యొక్క శక్తి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 12 రోజులు, లాస్ట్ 12 రోజులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఎందువల్ల అంటే మొదలైనప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది, చివర కూడా చాలా శక్తివంతంగా వెళ్తుంది. అందుకని చెప్పి ఆ 12 ఈ 12 రోజులు స్నానం చేస్తే మంచి. కానీ ఈ సంవత్సరం అంతా స్నానం చేయడం ద్వారా అసలు ఎందుకు చేస్తాము అని అంటే 12 మంది సూర్యులు. మన శరీరంలో మళ్ళీ 12 ఎమోషన్స్ ఉంటాయి. 12 ఎమోషన్స్ ఎలా వస్తాయండి అంటారు. మన శరీరంలో ఏంటి అంటే 6 రకాల రసాలు ఉంటాయి. మీకు తెలుసు 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడులు ఏంటంటే ఫస్ట్ ఆజ్ఞాచక్రం దగ్గర కలుస్తాయి. వీటినే వాగ్భవ కూటం అని పిలుస్తారు. రెండో కూటాన్ని కామరాజ కూటం. ఈ కామరాజ కూటం అంటే గుండెల దగ్గర మళ్ళీ 72,000 నాడులు కలుస్తాయి. తర్వాత శక్తి కూటం అంటే మూలస్థానం ఏదైతే ఉందో యోని స్థానం దగ్గర, అక్కడ కూడా అంటే స్వాదిష్టాన చక్రం అని చెప్తారు, అక్కడ కూడా. అంటే ఈ 3 ప్లేసుల్లోనూ మొత్తం 72,000 నాడులు కలుస్తాయి. కలిస్తే ఏమైంది అంటే ఈ పైన ఉన్న వాటిని జ్ఞానేంద్రియాలు అంటున్నారు, కింద ఉన్న వాటిని కర్మేంద్రియాలు అని అంటున్నారు. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి, మంచిని చెడుని లోపలికి తీసుకుంటాయి. లోపలికి తీసుకుని గుండెల ద్వారా ఈ కడుపులోకి వచ్చిన తర్వాత, డైజెస్ట్ అయిన తర్వాత చెడంతా కిందకు వెళుతుంది. మంచి, ఇది మనం సైన్స్లో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఈ మంచిని చెడుని ఏవి విడతీస్తాయంటే ఈ 6 రసాలు.
6 రసాలకి ఎగ్జాంపుల్ మన దగ్గర క్లోమ రసం అని, శ్లేష్మ రసం అని, లవణ రసం అని, మధుర, ఈ రసాలు చెప్పారు కదా. ఇవి అసలు ఎందుకు పెట్టారు? మంచిని చెడును వేరు చేయడానికి. ఒకటి, ఇంత చిన్న శరీరంలో 72,000 నాడులు ఉండాలి అంటే అవి ఎంత చిన్నగా ఉంటాయో మీకు అర్థమైంది. అంటే అక్కడ ఉన్న గుళ్ళనంతటిని క్లీన్ చేయాలి కదా. అందుకే చూడండి, మీకు ముక్కు చీవుడైనా చెమటైనా ఏది బయటకు వచ్చినా చాలా స్టిక్కీగా ఉంటుంది. ఆ స్టిక్కీనెస్ కారణం ఏంటంటే స్టిక్కీగా ఎప్పుడుందో జారిపోతుంది. అంటే చెడుకి ఎందుకు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే మనందరం పుట్టిన 6 సంవత్సరాల వరకు చాలా మంచి పిల్లలం, అంటే చాలా ప్యూర్గా ఉన్నాం, భూమి కల్మషం లేదు. 6వ సంవత్సరంలోకి ఎప్పుడు అడుగు పెడతామో పెట్టగానే ఏమవుతుందిట అంటే మన లోపలికి ఒక కల్మషం వస్తుంది. దాని పేరు ఏమిటి అంటే మోహం అనే కల్మషం వస్తుందిట. మోహం అంటే ఏంటంటే అట్రాక్షన్స్. ఏదన్నా ఒకటి మన దగ్గర ఉందనుకోండి, అది అస్సలు మనకు నచ్చదు పాపం, ఏదో లేదో అది కావాలనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు మన దగ్గర ఉన్నవేవి చూసుకో లేనివన్నీ కావాలనుకుంటూ ఉంటాం. లేనివన్నీ కావాలనుకుంటూ ఉండడం, ఆ మోహం ఎప్పుడైతే వచ్చిందో, ఆ మోహం రాగానే ఏమవుతుంది, ప్రతి దానికి అట్రాక్ట్ అవ్వడం వల్ల మనం అనుకోకుండా మనకి తెలియకుండా, దీన్ని అన్ఫార్చునేట్లీ అంటారు. ఈ అన్ఫార్చునేట్లీ ఏం చేస్తా అంటే కనిపించిన వాళ్ళతో కనిపించినట్టు పోల్చుకుంటూ ఉంటాం. అవును, కంపారిజన్. ఎంత బాగా కంపేర్ చేస్తున్నామో అంతేంటి ఊరుకుంటావా? వాళ్ళతో కంపేర్ చేసి కాంపిటీషన్, పోటీ పడాలన్నమాట. ఎప్పుడైతే పోటీ పడుతున్నామో ఏమవుతుంది, గెలిచినంతసేపు నాకంటే హీరో లేరనిపిస్తుంది, ఓడిపోగానే ఏమనిపిస్తుంది, జల్సీ వస్తుంది. ఆ జల్సీ వచ్చే ఇబ్బందులకు కూడా దారితీస్తుంది. ఏమవుతుంది, అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, ప్రకృతికి మీరు ఎంత ఏడిపిస్తారో. జల్సీ అంటే ఏముంది, ఇంకోళ్ళని చూసి ఏడవడమేగా. వాళ్ళని చూసి ఏడ్చాం అనుకోండి, మనకేం వస్తుంది రివర్స్ లో, ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంది, ఆ ఏడిపే వస్తుంది. అందుకని ఎప్పుడు తృప్తి లేకుండా ఏడుస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పుష్కరాల్లో స్థానం, ఎందుకు 12 ఎమోషన్స్ అంటే ఒక్కొక్క రసం ఏమవుతుంది అంటే ఈ కాంపిటీషన్ వల్ల ఇది ఒకటైతే ప్రాబ్లము, రెండోది కాంపిటీషన్ కంపారిజన్ వల్ల ఈ రసాలు అయితే పెరిగిపోతూ ఉంటాయి, లేకపోతే తగ్గిపోతూ ఉంటాయి, బ్యాలెన్స్ తప్పుతాయి. పెరిగిపోయాయి అనుకోండి, మీరు చూస్తే మీకు తెలుసు, లవణ రసం పెరిగిందనుకో ఏమండి మీకు హై బీపీ అంటున్నారు, తగ్గిందనుకోండి ఏమంటున్నారు, లో బీపీ అంటున్నారు. షుగర్ పెరిగితే ఏమంటున్నారు, హై షుగర్, అంటే మధురం పెరిగితే హై షుగర్ అంటున్నారు, తగ్గితే. అలా ఒక్కొక్క రసానికి 2 జబ్బులు చెప్పున, అంటే 2 ఎమోషన్స్, 12 ఎమోషన్స్. ఆ 12 ఎమోషన్స్ వల్లే మీకు వాళ్ళకి పిల్లలు మనవలు వీళ్ళందరూ పుట్టేసి క్యాన్సర్ అంటున్నారు, ఇప్పుడేవో బోల్డని ఎంత జబ్బులన్నీ అన్నీ వస్తున్నాయి కదా. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ 12 ఎమోషన్సే. అందుకని 12 నదుల్లో సంవత్సరానికి ఒక నదిలో స్నానం చేయడం ద్వారా ఏం చెప్తున్నారు అని అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది మనకు వస్తుంది. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుందో అందులో నీటికి ఒక శక్తి ఉంది. మీరు చూస్తే నీటికి ఏం శక్తి ఉంది అంటే ఎప్పుడు అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రవాహం. ఆ ప్రవాహం యొక్క అర్థం ఏమిటి అని అంటే మీరు చూస్తే పాతది వెళ్ళిపోతుంది, కొత్త క్రియేట్ అవుతుంది. అంటే అర్థం ఏమిటి, నువ్వెప్పుడు మనం ఏం చేస్తున్నాం అట్రాక్షన్స్ వల్ల, ఇందులో నేను కొత్తగా చూద్దాం, ఇందులో కొత్తగా చూద్దాం అని, అందుకని పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. అంటే మన రసాలు పెరిగిపోవడం వల్ల మనం చేస్తున్నది అదే, కొత్తదనం వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎంత వెతుక్కున్నా కొత్తదనం ఎక్కడికి వస్తుంది, ఎక్కడ రావట్లేదు. అప్పుడు మనకి ఇంకా అసంతృప్తి పెరిగిపోతుంది. కానీ కొత్తదనం అన్నది నిజంగా కావాలంటే మీరు చేస్తున్న పనిలో మీ ఓన్గా మీరు కొత్తదనాన్ని క్రియేట్ చేసుకోవాలి. అది నిజం. అది నిజమని మనకి తెలియాలి అంటే మనం ఎలా మారాలి, ప్రవాహంలా మారాలి. అందుకని నీటిలో మామూలుగానే ప్రాణశక్తి చాలా అధికం. ఆ సూర్యుడు కలవడం వల్ల ఇంకొంచెం ప్రాణశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే పెరిగిందో ఆ ప్రాణశక్తిని మన లోపలికి తీసుకున్నామో మన బుర్ర కరెక్ట్గా పనిచేయడం మొదలెడుతుంది. అప్పటి వరకు ఏంటంటే కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఇష్టమైనట్టు లైఫ్ని ఏం చేసుకుంటూ ఉంటాం, పాడు చేసుకుంటూ ఉంటాం. అదే కనుక నేను చేస్తున్న పనిలో న్యూ క్రియేషన్ చెయ్యాలి అని ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు మనం కొత్తదనాన్ని వెతుక్కుంటూ వెళ్ళం, మనమే కొత్తదనం చేస్తూ ఉండు. అంటే మీరే నూతన సృష్టి అవుతారు. ఆ సృష్టి అయ్యే స్థితి అన్నది ఈ వాటర్లో ఉన్నది. అందుకని చెప్పి అదొకటి. రెండోది ఏమిటి అంటే వాటర్ ఎప్పుడైనా సరే చెడుని ఏం చేస్తూ ఉంటుంది అంటే వాష్ చేసేస్తూ ఉంటుంది. సో ఇక్కడున్న కంపారిజన్, కాంపిటీషన్ ఇవన్నీ ఎప్పుడు వాష్ అయిపోయాయో అప్పుడు ఒకటే అర్థమవుతుంది ఏంటి అంటే నేను ఈ సృష్టిలో ఎవరి పని చూసి చేసినా సరే అది నేను చేసినట్టు అవ్వదు. ఎందుకంటే నేను మిమ్మల్ని కాపీ చేసి రాద్దాం అనుకున్నాను అనుకో,
ఏమవుతుంది అంటే ఇది నా లైఫ్ ఎగ్జామ్, అది మీ లైఫ్ ఎగ్జామ్. మీ లైఫ్ ఎగ్జామ్లో నా లైఫ్ ఎప్పుడు కలవదు. ప్రతిదీ భిన్నమే. ఎందుకంటే నాది కొత్త పేపర్ ఉంటుంది, నా పేపర్ ఎప్పుడు నేను దానికి అనుగుణంగా రాసుకోవాలి. అది మనకు పూర్తిగా అర్థమవుతుంది ఈ స్థానాలు. అందుకని మన పెద్దవాళ్ళు ఏది పెట్టినా మంత్రంతో ఎందుకు చేయమన్నారు అంటే, మంత్రం ఎప్పుడు ఏంటంటే 2 శక్తుల్ని కలుపుతుంది. సో ఈ బాడీ ఎనర్జీని ఆ ఎనర్జీని ఎప్పుడైతే కలుపుకోవడం మొదలు పెట్టామో మన దేహంలో ఏమవుతుంది అంటే శక్తి అన్నది పెరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే శక్తి పెరిగిందో అప్పుడు మనం, ఎందుకంటే మీరు ఇన్ని బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పకలే. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 1 గంట మీరు పాలు లేటుగా ఇచ్చారనుకో, ఏం చేస్తారు? ఏడు చేసి తిక్క పనులు చేసి ఇల్లంతా పాడు చేసి ఏదేదో చేసేస్తారు. అదే పాలు ఇవ్వండి హాయిగా తాగేసి ఏం చేస్తారు? పడుకుంటారు. అంటే వాళ్ళు బలంగా ఉంటే ప్రశాంతంగా ఉన్నారు, బలహీనంగా ఉంటే ఏం చేస్తున్నారు? గందరగోళం. వాళ్ళ లైఫ్ని వాళ్ళు గందరగోళం చేసుకుంటున్నారు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అంతే చేస్తున్నారు. అందుకని మన పెద్దలు ఏం చేశారంటే మనలో ఉన్న బలాన్ని మనమే పెంచుకునేటట్టు అది ఆచారం రూపంలో మనకు పెట్టారు. ఆడ మంత్రంతో ఎందుకు స్నానం చేస్తా అంటే, మంత్రస్థానం వల్ల ఆ నీటితో కూడిన సౌరశక్తి, ఈ దేహానికి సంబంధించిన శక్తి, ప్రాణశక్తి 2 కలవడం ద్వారా మన లోపల ఉన్న శక్తిని అధికం చేసుకుంటున్నాం. అంటే మంత్రంతో ఆ స్నానం ఆచరించినప్పుడే ఈ ఫలితం మంత్రంతో అంటే మంత్రం ఎప్పుడు 2 ఎనర్జీలు కలుపుతుంది. అందువల్ల మంత్రంతో స్నానం చేయడం ద్వారా ఆ శక్తిని మనం తొందరగా మన లోపలికి ఇనుమడింపు చేసుకోగలుగుతాం. అందుకని చెప్పేసి మంత్రస్నానం చేయమంటారు. ఇప్పుడు మంత్రము అని అంటే ఎటువంటి మంత్రం అమ్మా? ఎటువంటి మంత్రం అంటే మీ గురువులు ఏ మంత్రం ఇస్తే ఆ మంత్రం, ఏది లేదు హాయిగా శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, ఏదైనా హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు వచ్చిన మంత్రం, ఇష్టదైవానికి సంబంధించో తెలిసిన మంత్రము ఏదైనా పర్వాలేదు. ఓకే, అప్పుడు ఫలితం ఉంటుంది. అందుకే కాబోలు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుండంలో స్నానం చేసినా కూడా పాపాలు తొలగిపోతాయి, లేకపోతే ఆరోగ్య సమస్యలు పోతాయి అని చెప్పి దాని వెనకాల ఇంత రీజన్ ఉంది. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.